బ్రేకింగ్ చూస్తున్నాము. రాజమండ్రి లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యం వికటించి 7 నెలల పసికందు మృతి చెందింది. వైద్యం కోసం ఇప్పటికే 20 లక్షల వరకు బిల్లులు చెల్లించారు పేరెంట్స్. అయితే మరో 2 లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడ బాడీ ఇస్తారు మాకు అంతేనా? ఆ వీడియో కూడా ఉందండి. మాదే తప్పు, బాండ్ రాయడం తప్పు, డబ్బులు అడగడం తప్పు అని చెప్పి ఈయన అంటున్నారు ఇందాక. ఆ వీడియో కూడా మీకు చూపిస్తామండి. మీకు ఇప్పుడు ఒప్పుకుంటారండి అంటే బాడీ ఎవరో డబ్బులు కట్టించుకుంటారండి మీరు. డబ్బులు ఇస్తే బాడీ ఇస్తారు మాకు అంతేనా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్లో ఏదైతే జరిగిందో, సో 7 నెలల పసికందు మృతి చెందినట్లుగా వైద్యులు అయితే చెప్పడం జరిగింది. సో ఏంటి అసలు ఏం జరిగింది? ఆ పాపకి ఎందుకు జాయిన్ చేశారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు? సో వైద్యులు ఏం చెప్తున్నారు? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? మౌనిష, చూసుకున్నట్లయితే రాజమండ్రిలో అమానుష ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఏదైతే గాంధీనగర్ లో ఉన్న లిటిల్ స్టార్ అండ్ షీ హాస్పిటల్లో అయితే దారుణం వెలిగి చూస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే 7 నెలల పసికందు మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే 6 సంవత్సరాల తర్వాత గర్భం ధరించిందంటూ తన భార్య రాజోల నుంచి లిటిల్ స్టార్ హాస్పిటల్కి వచ్చారు రమణ దంపతులు. ఆ తర్వాత ఏదైతే పేషెంట్ కండిషన్ సీరియస్ అవుతుందంటూ కూడా ఆపరేషన్ చేయాలంటూ కూడా ముందుగా ఆపరేషన్ చేశారు తల్లికి. లేదంటే తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం అని చెప్పారు లిటిల్ స్టార్ హాస్పిటల్ నిపుణుల బృందం. అయితే ఆ తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత క్రిటికల్ గా ఉంది ఇద్దరు పొజిషన్ అంటూ కూడా ఫస్ట్ తల్లిని పిల్లని కూడా పసికందుని కూడా ఇద్దరిని కూడా ఏదైతే ఆపరేషన్ చేసి ముందు బయట వేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితిలో ముందుగా కొంత సొమ్ము కట్టించుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తల్లి కోలుకుంది నెమ్మదిగా. చూసుకున్నట్లయితే పసికందుకి అయితే ఇంకా అలాగే ఉమ్మునూరు మింగేశారంటూ కూడా చెప్పి కొంతకాలం ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. అయితే కొంతకాలం తర్వాత అది లంగ్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ లంగ్ ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అవ్వాలంటూ కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే రోజుకి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇలా ఎక్కడ అందితే అక్కడ అప్పులు తీసుకొచ్చి ఆ హాస్పిటల్కి కట్టానంటూ కూడా ఆ తండ్రి, ఎవరైతే ఆ చనిపోయిన పసికందు తండ్రి రమణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం ఒక బెలూన్ డెకరేషన్ చేసుకుని తాను బెలూన్ డెకరేషన్ ఏదైతే ఫ్లవర్ డెకరేషన్ చేసుకుని తాను కనీసం 10 లక్షలు కూడా తెలియంది. ఇప్పటికీ 20 లక్షల వరకు హాస్పిటల్ యాజమాన్యానికి కట్టాను. అయినా తన బిడ్డను బతికించలేకపోయారు. అది కూడా బతికించలేకపోయారు. సరే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను హాస్పిటల్ నుండి తీసుకువెళ్ళిపోతాను, నేను ఎంత అమౌంట్ బేర్ చేసుకోలేను, నేను జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళిపోతానంటూ కూడా తండ్రి చెప్పినప్పటికీ కూడా మీరు డ్యూ అమౌంట్ ఉంది 6 లక్షల వరకు, ఆ డ్యూ అమౌంట్ అంతా కూడా పే చేసే తీసుకెళ్లాలంటూ కూడా తండ్రి మీద విపరీతమైన ప్రెజర్. గత వారం నుంచి కూడా కనీసం తల్లిని కూడా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వకుండానే ఏదైతే బాక్స్ లో ఉంచారో ఆ బాక్స్ లోనే ఉంచారో. అయితే ఇప్పటికీ పూర్తిగా 3 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తండ్రి రమణ అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 4 లక్షలు డిస్కౌంట్ ఇచ్చాం, మీకు 4 లక్షలు డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి ఇంకా 2,80,000 ఉంది. ఆ 2,80,000 అమౌంట్ పూర్తిగా కడితేనే మీ బిడ్డ ఆ పసికందు మృతదేహాన్ని మీకు ఇస్తామంటూ కూడా చెప్పిన అమానుష ఘటన రాజమండ్రిలో చోటు చేస్తుందని చెప్పాలి. అయితే ఇలాంటి వైద్యుడికే ఇలాంటి కలంకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో ఈ వైద్యులు అంటే దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటారు. ఏదైతే పసికందు చనిపోయిన తర్వాత కూడా ఆ మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా డబ్బులు కడితే గానీ ఇవ్వని చెప్పడం అనేది హాస్పిటల్ యాజమాన్యం సిగ్గుపడాలని చెప్పుకుంటున్నారు. బయట ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లే దీని పట్ల ప్రజలందరూ తీవ్ర ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే కొంతమంది రాజకీయ నాయకులు డైరెక్ట్ గా హాస్పిటల్ స్పాట్ కి వెళ్ళి బీజేపీ నేతలు కొంతమంది డైరెక్ట్ గా వారితో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే అప్పటికీ కూడా యాజమాన్యం అయితే ఎవరితోనూ మాట్లాడడానికి అయితే ముందుకు రాలేదు. అయితే ఖచ్చితంగా దీనిపైన అయితే చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 3 లక్షలు కడితేనే తన బిడ్డ మృతదేహాన్ని ఇస్తానంటూ చెప్పిన పరిస్థితికి తండ్రి ఇంకా చేసేది ఏమీ లేక రోడ్డుపై బైఠాయించాడు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాడు హాస్పిటల్ ముందు. తన బిడ్డ మృతదేహాన్ని తనకి ఇప్పించాలంటూ ఆఖరి చూపులు చూసుకునే అవకాశం కల్పించాలంటూ కూడా బయట ధర్నాకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే రాజమండ్రిలో ఒక్కసారిగా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. శివశంకర్, దాదాపు 20 లక్షలు అవుతుంది అని చెప్పి ఆల్రెడీ 18 లక్షల వరకు వీళ్ళతో కట్టించుకున్నారు అని చెప్తున్నారు వీళ్ళు. సో అసలు 18 లక్షలు కట్టేంత ట్రీట్మెంట్ అసలు ఏమి ఇచ్చారు? ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ గర్భిణీ అని చెప్తున్నారు. సో
అసలు ఏం జరిగింది అక్కడ? ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నారా మాట్లాడడానికి? మౌనిష చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర శోకంలో ఉన్నారని చెప్పుకోవాలి. ఏదైతే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో బిడ్డ మృతదేహం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి చనిపోయిన బిడ్డ రంగు మారిపోతున్నారు. దయచేసి ఆ బిడ్డ అంత్యక్రియలు చేసుకునే అవకాశాన్ని కల్పించండి అంటూ కూడా హాస్పిటల్ వారిని వేడుకొని పూర్తిగా అయితే వాళ్ళు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఏదైతే ఇప్పటికీ కూడా బిడ్డ మృతదేహాన్ని యాజమాన్యం అయితే ఇప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పోలీస్ స్టేషన్ మీద కూడా వెళ్ళి కేసు కూడా నమోదు చేయాలని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే వారు యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక అమానుష ఘటన, డాక్టర్ వృత్తిలో ఉండి కేవలం డబ్బు కోసమే ఇలాంటివి చేయడం అనేది చాలా అమానుషమని చెప్పుకోవాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా బిడ్డ పసిగొందు మృతదేహాన్ని తల్లికి చూపించకపోవడం అనేది ఎంత హేయమైన ఘటన అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మోనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివశంకర్. అండి మాది రాజు వాళ్ళు. నేను మామూలుగా ఈ డెకరేషన్, బెలూన్ డెకరేషన్లు, బర్త్డే డెకరేషన్లు అవి చేసుకునేవాడిని. బర్త్డే డెకరేషన్ అవి చేసుకునేవాడిని. నాకు 6 సంవత్సరాలకు గాను మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయింది, కన్సీవ్ అయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు కన్సీవ్ అయింది. చాలా ట్రై చేసాం అనేసి మేము 6th మంత్ ఎండ్ అవగానే 7th మంత్ వచ్చేటప్పటికి హై బీపీ చాలా క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఐ బ్లర్ అయిపోవడం, స్టమక్ టైట్ అయిపోవడం, ఇద్దరు కూడా ఒక క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. బేబీకి మదర్కి కూడా కండిషన్ బాగాలేదు, ఇంకా చేసేయాలనేసి అన్నంతవరకు తీసుకెళ్తే చేశారు. డెలివరీ చేశారు. బాగా పుట్టాడు నాకు. ఆ టైంలోని 26వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ఆ టైంకి పుట్టాడు. ఇంకొక 3 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. 3 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ అవుతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇక్కడే ఉంచానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అక్కడ దొరికితే అక్కడ నా స్తోమత ఒక 10 లక్షలు సంపాదించుకునే స్తోమత కూడా కాదు. నేను బెలూన్ డెకరేషన్ చేసుకొని గడిపించుకునేవానండి నేను. అలాంటిది 23 లక్షల దగ్గర నేను అప్పు చేస్తాను. ఎక్కడ చేశానో ఎలా చేశానో కూడా నాకు తెలియకుండా మొత్తం ఎవరు ఇస్తానంటే ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్లు గట్రా తీసేసుకుని నేను ఇంతవరకు హాస్పిటల్కే కట్టేశానండి. హాస్పిటల్కి వచ్చింది ఫస్ట్ నుంచి కట్టుకుంటూనే వచ్చానండి. తర్వాత ప్రెజర్ ఎక్కువైపోయిందండి. లోపలికి వచ్చేటప్పటికి నేను ప్రశాంతంగా ఏమన్నా ఇంటికి వెళ్ళినా లేకపోతే డెకరేషన్కి వెళ్ళినా ఫోన్ చేసి అమౌంట్ అయిపోయింది కట్టండి అంటూ ప్రెజర్ పెట్టేసేవారు, బాగా ప్రెజర్ పెట్టేసేవారు. ఆ ప్రెజర్ నిమిత్తం నేను మా బాబుని చూసుకుంటా కూడా కొత్తగా భయపడి ఉన్నాండి. 20 లక్షలు కట్టాను కానీ 2 లక్షల కోసం మీరు నన్ను ప్రెజర్ పెడుతున్నారా, కడతాను, వెయిట్ చేయనన్నా సరే అసలు